నేను కూడా రికార్డ్ బుక్ లోనే రాస్తున్నా. ఓకేనా, మీరు కూడా రికార్డ్ బుక్ లోనే రాసేసేయండి. సో ఫస్ట్ మనకు బేసిక్ ఎలిమెంట్స్ ఉంటది. ఓకేనా, అవునా కాదా? అవునండి. డాట్స్, స్ట్రోక్ ఉంది. ఓకే, లైన్ నుండి లైన్ కి డాట్ ఉంది, కాంబినేషన్. అవునా, స్పైరల్ ఉంది, మెయిన్ డిజైన్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి? బ్రైడల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బ్రైడల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మినీ ఎలిఫెంట్ ఉన్నాయి. ఓకే, జుంకాలు ఉంటాయి. ఓకే, లోటస్ ఉంటాయి. ఓకే, ఇట్లా ఉంటాయి. బ్రైడల్ ఎలిమెంట్స్ కి మనకు సపరేట్ గా క్లాసే ఉంటుంది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు చాలా క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు బార్డర్స్ లో ఇంక్లూడ్ చేసి వేయండి. ప్రస్తుతానికి అయితే ఏం వేయకండి. నెక్స్ట్ వచ్చేసి వేవీ డిజైన్స్, వేవీ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఇలాగా వేసారా ఇవి డాట్స్, స్ట్రోక్స్. ఓకే, నెక్స్ట్ ఏముంటే ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ లో ఏముంది? TLOVUW. ఓకే, రాసుకోండి. ఈ థియరీ రాసుకోండి. మేడం మేము 2 PM బ్యాచ్ మేడం, మేము కూడా రాసుకోమంటారా మేడం? మీరు కూడా రాసుకోండి. నేను 2 PM బ్యాచ్ వాళ్ళకి కూడా చెప్పిన ఇది సబ్జెక్ట్. చెప్పారు కానీ దాంట్లో రాసుకోమని చెప్పలేదు కదా, అందుకనే రాసుకోమని నేను ఫస్ట్ క్లాస్ లోనే చెప్పిన. నేను ఏ థియరీ పార్ట్ అయితే పేపర్ మీద రాస్తాను, ఆ థియరీ పార్ట్ అంతా మీరు రికార్డ్ బుక్ లో రాసుకోండి అని చెప్పిన. ఫస్ట్ క్లాస్ లోనే చెప్పిన. ఇంకా ప్రతి క్లాస్ అది రాసాము, బార్డర్స్ అనేది రాసాము. ఈ రోజు చెప్పింది రాయలేదు. ఇది రాయమంటారా మేడం అని అడుగుతున్నా. రాయండి. నేను ఏమంటున్నా అంటే, నేను ఫస్ట్ క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ నుంచి అంటే మనకు 15 క్లాసెస్ లో నేను ఏ థియరీ పార్ట్ అయితే పేపర్ మీద రాస్తాను అదంతా కూడా మీ రికార్డ్ బుక్ లో ఉండాలి అని ఫస్ట్ డేనే చెప్పాను అంటున్నా. మ్యామ్ మీరు రాస్తున్నప్పుడు కూడా నేను అడిగాను మ్యామ్, రాయమన్నారు అప్పుడే రికార్డ్ లో. అన్నీ ఉండాలి ప్రతిరోజు. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్ లో కట్ వర్క్ టాపిక్ చెప్పేటప్పుడు కట్ వర్క్ గురించి థియరీ పార్ట్ రాసాను అనుకోండి, అది కూడా మీ నోట్స్ లో ఉండాలి. నేను చెప్పినా నేను చెప్పకపోయినా కూడా మీరు థియరీ పార్ట్ అనేది రాసుకుంటూనే ఉండాలన్నమాట. అట్లా నేను డైలీ ఎప్పుడో ఒకసారి మీరు రాసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ చెప్పాను అట్లా. ఓకే, రోజు రాసుకోండి. మ్యామ్ చిన్న డౌట్ మ్యామ్. మ్యామ్ ఇది ఆన్లైన్ క్లాస్ అనేది డైలీ ఉంటుందా, డే బై డే ఉంటుందా? డే బై డే ఉంటుంది. అంటే మొన్న క్లాస్ జరిగింది, మీరు నిన్న కూడా లింక్స్ షేర్ చేశారు కదా, అందుకనే డైలీ ఉంటుందేమో అని అడిగాను. ఓకే, నిన్న ఎందుకు లింక్స్ షేర్ చేశానంటే మనకు ఆఫ్లైన్ క్లాస్ కూడా అవుతుంది అన్నమాట. నిన్న ఆఫ్లైన్ క్లాస్ అయింది. అయితే వాళ్ళకి కూడా నేను క్లాస్ చెప్పేటప్పుడు లింక్ పెడతా వాళ్ళకి కూడా. అంటే మనకు ఆఫ్లైన్ క్లాస్ కూడా ఎట్లా జరుగుతుంది అంటే, నేను మొబైల్లో లాగిన్ అయ్యి చెప్తా ఉంటా. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చొని అక్కడ నుంచి వాళ్ళు మొబైల్లో లాగిన్ అయ్యి చూసుకుంటూ వేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు అన్ని వేసిన తర్వాత తీసుకొచ్చి నాకు చూపిస్తారు అన్ని ఏం మిస్టేక్స్ వేసారు ఏంటి అనేది. అది కరెక్ట్ చేసి ఇస్తే పోయి మళ్ళీ వాళ్ళ ప్లేస్ లో కూర్చొని వాళ్ళు వేసుకుంటారు. అట్లా ఉంటుంది సిస్టమ్. సో మీకు ఎవరైనా హెల్ప్ అవుతుంది అనేసి ఆ లింక్స్ నేను ఆన్లైన్ లో కూడా పెట్టినా. ఓకే మ్యామ్. రాసుకున్నారా? మాకు తెలియక లేట్ జాయిన్ అయ్యాను మ్యామ్, మీరు యాక్సెప్ట్ చేయలేదు అందుకే. లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు రాసింది ఒక్కసారి. ఓకే, 2 PM బ్యాచ్ లో కూడా పెట్టాను మేడం. 2 PM బ్యాచ్ లో ఆల్రెడీ నేను చెప్పిన. ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టేసేయండి. ఓకేనా, ఎప్పుడైతే జాయిన్ అయిందో మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ బ్యాచ్ లో పెట్టేసేయండి.
మ్యామ్ ఆఫ్లైన్ క్లాస్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో చెప్తే దాన్ని బట్టి మేము ఫోన్ చూసుకుంటుంటాం మ్యామ్. మీరు లింక్ పంపిస్తున్నారు, పంపిస్తే ఆన్ చేయడానికి వెంటనే. ఓకే, మార్నింగ్ 10:30 11కి వస్తుంది లింక్. ఓకే మ్యామ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30కి 3కి వస్తుంది. ఇప్పుడు ఇవి చూద్దాం. ఫస్ట్ మినీ ఎలిఫెంట్ రాంగ్ చేశారు, అది చూద్దాము. మ్యామ్ మాకు మినీ ఎలిఫెంట్ టాపిక్ అవ్వలేదు. అవును, అవ్వలేదు, ట్రై చేశారు కదా. అవ్వలేదు మేడం, మీరు చెప్పినట్లే మినీ ఎలిఫెంట్ అవ్వలేదు, ఇవన్నీ కూడా లోటస్ ఇవన్నీ ఏమి అవ్వలేదు మేడం మాకు. అవునండి, మీరు క్లాస్ వింటున్నారా? క్లాస్ లో ఉన్నారా మీరు? నేను ఇప్పుడే చెప్పాను, జస్ట్ ఇవన్నీ బ్రైడల్ ఎలిమెంట్స్ అండి అని చెప్పాను. బ్రైడల్ ఎలిమెంట్స్ మళ్ళీ మనకు తర్వాత ఉంటది అని చెప్పిన. ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు మీరు వేయడము. ఎప్పుడే ఇస్తారు బ్రైడల్ ఎలిమెంట్స్ క్లాస్? మనకు 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఉంటది, అప్పుడు వస్తాయి ఇవన్నీ. ఒకవేళ మీరు ఇప్పుడే ముందే ఎవరైనా అడ్వాన్స్ గా వేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు వేసుకోండి, ఒకసారి చూపిస్తా, మళ్ళీ ఆ క్లాస్ లో మళ్ళీ చెప్తాను. క్లియరా? ఓకే మేడం, ఓకే. డిస్టర్బెన్స్ వస్తుంది మన ఎవరో అన్మ్యూట్ చేశారు. దండు కావ్య. ఓకే, బార్డర్ క్లాస్ లో ఎవరైనా లేరా అండి? మిస్ అయ్యా బార్డర్స్? ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా బార్డర్స్ రాదా? ఓకే, అందరికి వచ్చు బార్డర్స్. అయితే ఇది మనకు తెలుసు, స్టెప్ 1, స్టెప్ 2 ఇది. ఈ స్టెప్ 1, ఇది మనకు స్టెప్ 2. మనం ఇప్పుడు ఏం వేసుకోవాలి? మినీ ఎలిఫెంట్ వేసుకోవాలి. మినీ ఎలిఫెంట్ రాని వాళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ లైన్స్ ని మనము టిక్ చేసుకుందాం. ఎవరో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, బట్ మొత్తం కట్ అవుతుందండి. మీరు మాట్లాడేది నాకు ఏమీ వినిపించట్లేదు. సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి మాట్లాడండి. దండు కావ్య. ఎవరో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఏం వినిపించట్లేదండి. కావ్య గారు, మీరు మాట్లాడేది అసలు ఏమీ వినిపించట్లేదు. మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వెళ్ళి మాట్లాడండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం ఎవరిదో. దండు కావ్య గారు, మీ సైడ్ నుంచి వెళ్ళి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు మ్యూట్ లో ఉంచండి కొద్దిసేపు. ఓకే ఓకే కావ్య గారు, మీరు క్లాస్ వినకుంటే పర్వాలేదు, ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి. ఇది మనకు స్టెప్ 1 4 లైన్స్ బార్డర్ లో. ఇది మనకు స్టెప్ 2 వచ్చేసి హమ్స్. స్టెప్ 3 ఏంటంటే మినీ ఎలిఫెంట్స్. సో మినీ ఎలిఫెంట్స్ వేసుకోవడం కోసం నేను ఫస్ట్ ఒక బేస్ లైన్ వేసుకున్నాను. బేస్ లైన్ వేసుకున్న తర్వాత నేను డైరెక్ట్ మినీ ఎలిఫెంట్స్ ని ఫామ్ చేసుకుంటున్నాను. ఇట్లా తీసుకుంటున్నాను, హాఫ్ యూ షేప్ తీసుకుంటున్నాను నేను. ఓకే, హాఫ్ యూ షేప్ తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న షేప్లో నేను ఇక్కడ లోపలికి అంటున్నా. 6 చేసేస్తున్నా దాన్ని. ఓకే, ఇట్లా 6 చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా దీన్ని కిందికి అని అంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత మధ్యలో ఎగ్జాక్ట్ గా మిడిల్లో నేను రివర్స్ యూ షేప్ ని వేసుకుంటున్నా. మ్యామ్ చిన్న డౌట్ మ్యామ్. చెప్పండి. అంటే నాది ఇంతకు ముందు లాస్ట్ బ్యాచ్. అయితే అక్కడ మెడిసిన్ మ్యామ్ ఏం చెప్పారంటే కట్వర్స్ స్పైరల్ వేసుకోమన్నారు. మీరేమో 6 లాగా పెట్టి వేస్తున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. అవి ఎలిఫెంట్స్ స్పైరల్స్ కాదు. ఎలిఫెంట్స్ కరెక్టే, కానీ మీరు ఎలిఫెంట్స్ దగ్గర 6 లాగా కాకుండా లోపలికి ఇచ్చేది కట్వర్స్ స్పైరల్ లాగా వేస్తారు కదా మ్యామ్, అట్లా అంటున్నాను. ఓకే, ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి అనా? మ్యామ్ ఎస్ మ్యామ్ అట్లా అంటున్నాం. తను ఏం చెప్పిందంటే ఫస్ట్ ఇట్లా వేసుకొని తర్వాత ఇట్లా వేసుకోండి అని చెప్పిందా? అవి కట్ వర్క్స్ చెప్పింది మేడం, ఎలిఫెంట్స్ చెప్పలేదు ఆమె. కట్ వర్క్స్ కి అలా చెప్పింది. అట్లా అంటలేదు మ్యామ్. ఇప్పుడు యూ షేప్ డ్రా చేశారు కదా మ్యామ్, యూ షేప్ ఓకే, నేను చెప్తా. తను ఏమంటుందంటే లాస్ట్ బ్యాచ్ లో అంట మెస్సీ మ్యామ్ ఏనుగు వేసుకోవడం కోసం ఫస్ట్ ఇట్లా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇది చెప్పింది ఎక్స్టెండ్ చేయమని. అయితే మీరెందుకు ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా చెప్పి ఇట్లా చెప్తున్నారు అని అడుగుతుంది. అది తన క్వశ్చన్ అన్నమాట. అర్థమైందా? అయితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క ట్రిక్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఏది ఈజీ వేలా వేస్తే అట్లా చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు పికాక్ కూడా ఏంటంటే కొంతమంది ఎట్లా చెప్తారు అంటే ఒక లైన్ వేసుకొని ఫస్ట్ ఇది ఆక్ అనేది ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా వేసుకొని దీన్ని ఇట్లా చేయండి అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు ఇట్లా డ్రాప్ షేప్ వేసుకొని ఇక్కడ దీనికి కొంచెం డిస్టెన్స్ తీసుకుని ఫస్ట్ ఇట్లా డ్రాప్ని మీరు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది పెట్టుకోండి అని చెప్తారు. కొంతమంది 6 పెట్టి చెప్తారు, కొంతమంది 6 పెట్టకుండా చెప్తారు. అట్లా ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క ట్రిక్స్ ఉంటాయి. దాంతో మనకు ప్రాబ్లం లేదు, కానీ మనం వేసిన ఎలిమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. తను చెప్పింది ఒక ట్రిక్, నేను చెప్పింది ఒక, అంటే ఒకలాగా అదొకలాగా ఇదొకలాగా, అట్లా. అర్థమైందా? ఓకే మ్యామ్. ఓకేనా? అట్లా కొన్ని డిజైన్స్ కి మల్టిపుల్ వేస్ ఉంటాయి వేయడానికి. అట్లా రాకపోతే ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా రాకపోతే అట్లా. మీకు ఏది ఈజీగా ఉంటే అట్లా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చిన్న డాట్ ఐ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పట్టం. ఓకే, దీన్ని మనం ఇన్ని రకాలుగా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. ఓకే, ఇట్లా వేసుకోవచ్చు. చూస్తున్నారా? అన్ని వేరు వేరు ఉన్నాయి. ఇట్లా వేసుకోవచ్చు. చూసారా? 1 2 3 4 5 ఇన్ని డిఫరెంట్ వేస్ లో మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కాళ్ళకి ఇట్లా గీతలు పెట్టుకోవచ్చు మనము. లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనము స్టెప్ మొత్తం కంప్లీట్ చేసేద్దాము. స్టెప్ 4 సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ హమ్స్.
ఏం కూరలు అందరి ఎవరైనా స్పెషల్ చేసుకుని తిన్నరా? చికెన్లు, మటన్లు. సొరకాయ పప్పు మ్యామ్. రేపు చికెన్ ఏం చేసుకుంటున్నారు? న్యూ ఇయర్ కదా. ముగ్గులేస్తాం మేడం. ఓ ఆర్టిస్టులు కదా, ముగ్గులు వేస్తారు ఇంకా అందరూ. మనందరం కలిసి అయిపో మేడం న్యూ ఇయర్ కు. ఎవరు? మన ఆన్లైన్ క్లాసులో అందరం వచ్చేసేయండి. మరి బ్యాచ్ అయిపోయినాక అందరు వచ్చేసేయండి స్టోర్కి. మ్యామ్ ముందే రేపు ప్లాన్ ఆఫ్లైన్ చేస్తే క్లాస్ ఉంది అయిపోతుంది. మ్యామ్. రేపు ఏ క్లాస్ లేదు, ఆఫ్లైన్ లేదు, ఆన్లైన్ లేదు. మీకు స్కెడ్యూల్లో ఉందా? నో మ్యామ్, లేదు రేపు హాలిడే. అంతే, స్కెడ్యూల్లో కూడా లేదు. రేపు ఏ క్లాస్ లేదు. ఓకేనా? ఇక్కడ ఒకటి మీరు గమనించాలి ఏంటంటే, అందరూ వినండి, బిగినర్స్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ ఏనుగు నేను పట్టం ఇట్లా వేసిన, దీనికి ఇంకోలా వేసిన, దీనికి ఇంకోలా వేసిన, దీనికి ఇంకోలా వేసిన, దీనికి ఇంకోలా వేసిన అంటే మనం వేసుకునే బార్డర్లో కూడా ఒక్కొక్క ఏనుగుకి ఒక్కొక్కలాగా వేయొద్దు. అన్ని ఏనుగులకు ఒకలాగానే వేయాలి. కాకపోతే నేనేం చేసిన అంటే ఇన్ని టైప్స్ ఉంటాయని చూపించిన. ఓకేనా? ఎవ్వరు కూడా మీరు బార్డర్ వేసేటప్పుడు ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్కలాగా వేయొద్దు. అంటే ఇప్పుడు కాదు, డిజైన్లో హ్యాండ్ మీద వేస్తున్నప్పుడు, అసైన్మెంట్ ఇచ్చినప్పుడు, హోంవర్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇవి ఫిల్ చేసుకోండి, మర్చిపోతారు. ఈ రివర్స్ యూ షేప్, ఇది, ఈ రెండు ఫిల్ చేసుకోండి ఫస్ట్. ఈ ఫిల్లింగ్ అనేది మంచిగా నీట్గా చేయడం వచ్చింది అనుకోండి, అక్కడ మీరు పాస్ అయిపోయినట్టే. మంచిగా లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది ఫిల్లింగ్ మంచిగా చేస్తే. లాస్ట్కి థిక్ లైన్. నేను ఇంటికి వచ్చా, ఓకే, లైట్ కూడా ఆఫ్ చేయలేదు. ఇది ఏనుగుల బార్డర్. నెక్స్ట్ ఏంటి? స్ట్రోక్స్ రాంగ్ వేశారు ఒకరు. సో స్ట్రోక్స్ ఒకసారి చెప్తాను, రాలేదు నువ్వు. ఓకేనా? రాలే నువ్వైతే. స్ట్రోక్స్ నేను వచ్చి ఇట్లా ఒక లైన్ ఉంటే ఫస్ట్ ఒక చిన్న లైట్ గీత. ఇప్పుడు మనము ప్రెషర్ అప్లై చేసి డాట్ వేస్తూ ముందుకు లాగాలి. ఇట్లా ఒక గీత, ఇట్లా. ఇట్లా వేయాలి. ఓకే, మీకు ఒకటి చెప్పనా ఒకసారి ఏమైందో. అయితే ఒకసారి ఆన్లైన్ బ్యాచ్ అన్నమాట. అయితే అంత ముందుకు వినుష అని ఇంకొక మ్యామ్ చెప్పేవారు క్లాసెస్. సో అయితే తను ఒక బ్యాచ్ కి క్లాసెస్ లైక్ రన్ చేశారు, చెప్పారు. అయితే లాస్ట్ అనుకోకుండా తనకి ఏమైందంటే వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు అనమాట. అయితే తను సడన్ గా లీవ్ లోకి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు నేను ఒక క్లాస్ చెప్దాము అనేసి నేను క్లాస్లో జాయిన్ అయ్యాను, టీచ్ చేద్దామని.
ఇంకా అందరు అయితే అని చెప్దామని జాయిన్ అయ్యాను. అయితే నేను క్లాస్ చెప్పేటప్పుడు ఒక ఆమె అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్మ్యూట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళు అంటున్నారు అనమాట, ఆ మేడం అయితే ఎంత బాగా చెప్పేదో, అసలు ఏం చెప్తుందో, దీని మొహానికి వస్తుందో రాదో అని అన్నది. అది అందరు విన్నారు క్లాస్లో, ఆన్లైన్ క్లాస్లో. అప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతా, లిటరల్లీ నేను షాక్ అయినా అసలుకి, ఇట్లా కూడా మాట్లాడతారా అని. అట్లా అంత హారిబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. అట్లా అన్నారు. మళ్ళీ ఏంటంటే బేసిక్గా తనకి పవర్ పోయింది తన సైడ్. సో తన సైడ్ పవర్ పోయినప్పుడు తను లేదన్నమాట. తనకి రాదు కదా, పవర్ పోతే నెట్ రాదు, వాళ్ళకి వైఫై ఉంది అనుకుంటా. అయితే తన టాపిక్ మిస్ అయింది. అయితే నేను అన్నాను నార్మల్గా, ఇప్పటిదాకా చాలాసార్లు రిపీట్ చేశాను కదండి టాపిక్, మీరు లేరా ఆ క్లాస్లో అని అన్నా. అంటే ఉన్నాను మ్యామ్ పవర్ పోయింది అని అంది. అది అయిపోయినాకే అనమాట ఇది. మళ్ళీ తను అప్పుడు కూడా చూసుకోలేదు, అన్మ్యూట్ చేసింది. అప్పుడు అంటుంది, ఆ మ్యామ్ అయితే ఎన్నిసార్లు అడిగినా చెప్పేది, ఏం ఒక్కసారి చెప్పి పెద్ద ఫోజులు కొడుతుంది ఏమే అని అంది. అసలు నా గురించి ఏం తెలియకముందే మాటలు అనేస్తూనే ఉంది క్లాస్లో. ఏమనలేదా అండి? నేనేమనలేదు రివర్స్లో, నేనేమనలేదు. ఎప్పుడు మళ్ళీ ఆమెతో నేను మాట్లాడినా అంటే బ్యాచ్ అంతా అయిపోయింది. అయిపోయినాక తను ఆన్లైన్ స్టూడెంట్ కదా, ఆఫ్లైన్కి వచ్చింది అనమాట సర్టిఫికేషన్ కోసం. అయితే ఆ రోజు నేను, తన పేరు నాకు గుర్తుంది, ఇంకా తను నాకు తెలుసు కదా, ఎందుకంటే ఇక్కడ పేర్లు కనిపిస్తాయి కదా ఎవరన్నారు అట్లా అనేసి. సో అప్పుడు నేను ఇట్లా, మీకు ఎట్లా అనిపించిందండి క్లాస్ లాస్ట్లో ఒక క్లాస్ మీకు వేరే మ్యామ్ చెప్పారు కదా, ఎట్లా అనిపించిందంటే, ఆ మ్యామ్ చాలా బాగా చెప్పారు ఆ మ్యామ్ కూడా అని అన్నారు. అంటే నేను అప్పుడు అన్నా, మరి మీరు ఇట్లా బాగా చెప్పలేదు అని అన్నారు కదండి అంటే, ఎప్పుడు అన్నానండి అని అంటే, ఇట్లా అన్మ్యూట్ చేసినప్పుడు ఇట్లా అన్నారంటే, అయ్యో సారీ మ్యామ్ నేను తొందరలో అనేసిన అట్లా తెలియకుండా అని అంది. తర్వాత నాకు చాలాసార్లు సారీ చెప్పింది తను, నేను అట్లా అనకుండా ఉండాల్సింది, తొందరపడ్డా అట్లా ఇట్లా అని. కానీ నేనైతే మీకు ఫ్యాన్ మేడం. 1 year నుంచి మీ పోస్టులు చూస్తూనే ఉంటాను. అట్లా ఉంటది కొన్నిసార్లు. మనం ఎంత ఎత్తులో ఉన్నా కానీ ఏమంటారు, అదంతా ఉత్తిదే ఇట్లా అడిగినప్పుడు. అన్ని యాక్సెప్ట్ చేయాలి మేడం. ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి. జస్ట్ అన్ని లైట్ యాక్సెప్ట్ చేయాలి. యా లైట్ తీసుకోవాలి. ఇంకా అందరూ ఒకేలాగా మన గురించి ఆలోచించాలంటే ఆలోచించరు కదా మేడం. స్ట్రోక్స్ బేబీ ప్యాటర్న్ ఇప్పుడు నేను వేసేది ఇది కూడా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇప్పుడు అవి 2 ప్యాటర్న్స్ చెప్పారా? ఇప్పటి వరకు నేను ఇప్పుడే జాయిన్ అవ్వాను, నాకు సిగ్నల్ లేదు. ఎస్ 2 ప్యాటర్న్స్ చెప్పాను, ఇప్పుడు బేబీ ప్యాటర్న్ చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. బేబీ ప్యాటర్న్ లో ముగ్గులు వేస్తాం కదా, చుక్కల ముగ్గులు, ఇట్లా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ డాట్ ఎట్లయితే లోతుగున్న ప్లేస్ లో పెడుతున్నారో, సేమ్ స్ట్రోక్ అనేది కూడా మీరు లోతుగున్న ప్లేస్ లోనే పెట్టాలి. ఏం చేస్తున్నారంటే ఇట్లా పైకి ఎత్తుకుంది చూసిలా, ఇక్కడ పెడుతున్నారు, ఇది రాంగ్. ఓకేనా, ఇట్లా లోతుగున్న ప్లేస్ లోంచి పెట్టాలి. ఇది రైట్. ఈ మిస్టేక్ చేశారా? కొంతమంది చేశారు. ఎవరు చేశారో చెప్పండి. చూసిన అసైన్మెంట్స్ లో. మేడం ఇవి మీరు ఫస్ట్ చెప్తున్నారు కదా, మరి హోంవర్క్ ఇవి ఇస్తారా మేడం మాకు?
హోంవర్క్ ఆల్రెడీ మీరు ఇవి చేసుకొని వచ్చిళ్ళు. నేను ఇచ్చిన బార్డర్స్ పేజ్ ఉంది కదా, అందులో ఉన్నాయి ఇవి ఆల్రెడీ. ఆహాహా. మీరు బార్డర్స్